హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ ప్రశాంత్. ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ బస్ స్టాండ్లో అయితే ఉన్నాం, ఇక్కడ ఆల్ఫా హోటల్ దగ్గర అయితే. సో మనం ప్రజెంట్ ఎప్పుడు చూసుకున్నా కానీ సికింద్రాబాద్లో అయితే ఎప్పుడు చూసుకున్నా కానీ బస్సెస్తో కలకల ఆడుతూ ఉండేది. కానీ ప్రజెంట్ ఇప్పుడు చూసినట్లయితే అసలు బస్సెస్ అనేటివి సరిగ్గా రావడం లేదు. దీనికి కారణం ఏంటో అందరికీ తెలిసిందే. మేడారం సమ్మక్క సారక్క జాతరకు అయితే చాలా వరకు బస్సెస్ నియర్లీ ఒక 6,000 బస్సెస్ అయితే సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళినట్టయితే అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే స్కూల్కి కానీ కాలేజెస్ కానీ ఆఫీస్కి వెళ్ళే ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వారైతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నట్లయితే మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అక్కడ కూడా చాలామంది ఇప్పుడు ఓవరాల్ ఇక్కడే కాదు, అంటే హైదరాబాద్లోనే కాదు, ఓవరాల్ తెలంగాణ మొత్తం ఇదే ప్రాబ్లం అయితే ఉందని అయితే చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా భక్తులు అయితే చాలా వస్తారు కాబట్టి అక్కడ కూడా బస్సెస్ అయితే చాలా అవసరం కాబట్టి, సో అక్కడ కూడా బస్సెస్ అయితే ఉండాలి కాబట్టి ఇక్కడ ఉన్న బస్సెస్ ఇక్కడ నుండే కాదు, ఉన్న డిస్టిక్ల నుండి కూడా చాలా బస్సెస్ 6,000 నియర్లీ 6,000 నుండి 7,000 బస్సెస్ అయితే అక్కడ సమ్మక్క సారక్క జాతరకు అయితే వేసినట్టయితే తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇక్కడ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, సో మరి వీళ్ళు ఎంత ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఆడవాళ్ళు అయితే చూడొచ్చు, ఆడవారైతే ఫుడ్ బోటింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది చాలా మంది అయితే. సో మరి వీరిని అడుగుదాం, ఇక్కడ ఉన్న ప్రయాణికులను అడుగుదాం, మరి ఇక్కడ వాళ్ళు ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏంటి అనేది అయితే వారిని అడుగుదాం. అమ్మా, చెప్పలేదు. సో ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి, ఎట్లుంది బస్సు? పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ఘోరమైన పరిస్థితి. అవును సో అంటే ఇప్పుడు బస్సు ఫుడ్ బోటింగ్ కూడా చేస్తారు మీ ఆడోళ్ళు, అవును చేస్తున్నాం. మరి ఉచిత ప్రయాణం అని అన్నారు. ఇంకా మరి ఎలా ఉంది ఇప్పుడు? అప్పటికి ఎలా ఉంది, ఇప్పటికి ఎలా ఉంది? ఉచిత ప్రయత్నం బాగానే ఉంది, కానీ ఈ బస్సులు తక్కువ వేసి ఇవన్నీ కష్టపెట్టడం సగం ధర పెట్టినా కూడా మాకు మంచిగా ఉండయ్యా. కరెక్టే, కానీ మరి అంటే అక్కడ కూడా మనకు భక్తులకి బస్సులు అయితే ఇంపార్టెంటే కదా. సో కానీ ఈ వచ్చిన వాళ్ళు కూడా క్రమశిక్షణ నడుపుతలేరు. ఇక్కడ బస్సులు ఉన్నా కూడా ఒకేసారి 3-4 బస్సులు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ మధ్యలో ఒక గంట దాకా బస్సులు ఉంటలేవు. మరి ఆడ కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారో తోలు ఏం చేస్తారో మాకు తెలుస్తలేదు. మీరు ఎంతసేపు అవుతుందమ్మా ఇక్కడ? గంట అవుతుంది, అర్ధ గంట కూడా అవుతుంది. గంట అవుతుంది. సో చూసారు కదా, గంట అవుతుంది కానీ ఒక్క బస్సు కూడా రావడం లేదు. అంటే ఇది పరిస్థితి ఇక్కడనే కాదు, ఓవరాల్ తెలంగాణ ఎక్కడ ఏ బస్ స్టాండ్లో చూసినా కానీ సో అదే పరిస్థితి. ఆపుతలేరు. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడి నుండి వస్తారు, ఎక్కడికి వెళ్ళాలి? నేను ఈసీఎల్ నాగారం నుంచి వస్తున్నా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చేంజ్ కావాలా బస్సు? సో ఇక్కడ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మైత్రివనం ఆఫీసా? ఆఫీస్కి. సో ఒక 9కి 10కి వెళ్ళాల్సింది, ఇప్పుడు 11 అయిపోయింది. రిజిస్టర్ వెళ్ళిపోతుంది, అటెండెన్స్ పడదు. ఏం చేయాలి బిడ్డ, అట్లా అయిపోయింది. అంటే మరి ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే ఇంకా గత 4-5 రోజుల వరకు అయితే ఇలా ఉంటుందని అయితే చెప్తున్నారు. అవునవును అంతే. వచ్చినాక కూడా బస్సులు క్రమశిక్షణ నడుపుతలేరు. ఒకేసారి 5-6 బస్సులు వెళ్ళిపోతున్నాయి, మధ్యాహ్నం గంట దాకా బస్సులు ఉంటలేవు. అదొకటి మంచిగా మెయింటైన్ చేస్తే కొద్దిగా ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అదే ఒకప్పుడు మనం సికింద్రాబాద్లో చూసుకో, ఇది వచ్చిందా మీదేనా బస్సు? ఓకే అండి, వెళ్ళండి. సో చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. ఇప్పుడు బాగా ఆడవారు అయితే ఎంత ఒత్తుకొని అయితే ఎక్కుతున్నారు, అంటే ఎక్కడానికి కూడా స్పేస్ లేనంతే ఇట్లా కూడా చాలా ప్రమాదం ఉందని అయితే చెప్తున్నారు. అయితే ఫుడ్ బోటింగ్ కూడా ఆడవారు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫుడ్ బోటింగ్ చేయడం ద్వారా చాలా ప్రమాదం ఉంది రోడ్డు పైన అయితే. అంటే వేరే ట్రక్కులు కూడా వచ్చి గుద్దే ప్రమాదం అయితే ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అయితే పాటించాలని అయితే చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఆడవారే కాదు, మగవాళ్ళు కూడా చాలా, సో ఆడవారే కాదు ఇక్కడ మగవారు ఎవరైనా, ఇంకా చిన్నపిల్లలు పెద్దవారు అని ఏజ్ అంటూ తేడా లేకుండా చాలా మంది ఉంటారు. సో వారు కూడా అంటే నిలబడడానికి కూడా చోటు లేనంత ఉంది. అలాగే చూసుకున్నట్లయితే నిలబడడానికి కూడా చోటు లేదు. ఇక్కడ ఫుడ్ బోటింగ్ అయితే చేస్తున్నారు, దీనివల్ల చాలా ప్రమాదం అని అయితే ఉందని చెప్తున్నారు. సో తస్మాత్ జాగ్రత్త అయితే పాటించాలి. అంటే ఇంకా గంట కాదు, 2 గంటలైనా, మనము 2 గంటలైనా సరే కానీ మనం ఇక్కడ వెయిట్ చేసైనా సరే మనొక బస్సు అయినా ఎక్కినా పర్లేదు, కానీ ఒక క్యాబ్ అయినా ఒక మెట్రో అయినా వెళ్ళాలి, కానీ ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు. సో ఇంకా ఇక్కడ నుండి ఇంకా చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో వారిని అయితే అడుగుదాం ఒకసారి. మణికొండ వెళ్తున్నారు, ఎంతసేపు అవుతుంది ఇక్కడ బస్సు? చాలా సేపు అయింది. అంటే అన్ని మేడారం సమ్మక్క సారక్క జాతరకి అంటే మరి ఎలా ఉంది బస్సులో పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? ఏమేలా ఇక ఇదే ఉంది, ఎండకు నిలవాడు వచ్చేదాకా కూర్చున్నాడు అవుతుంది మాకు. ఇబ్బంది అవుతుంది మళ్ళీ అవుతుంది ఇబ్బంది. మరి ఉచిత ప్రయాణం అన్నారు, అంతా బస్సు దండగా ఉన్నాయి అన్ని ఉచిత ప్రయాణాలు, ఏమో వేస్ట్ ఉన్నాయి అన్ని మాకు. అది మీరు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మేము అక్కడనే మనకొండని. ఎలా ఉంది మరి పరిస్థితి, ఎలా ఉంది ఇప్పుడు? చాలా కష్టం ఉన్నాయి. అసలు ఫ్రీ బస్సులు పెట్టడమే తప్పు పెట్టిండ్రు అసలు. నిలబడి వచ్చినాము ఎక్కువ అయితే నిన్న ట్రాఫిక్ తోటి బస్సులో
కూర్చునే ఓపిక లేకుండా నిలవాడు అయిపోయింది మాకైతే. మరి ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఫుడ్ బోర్డింగ్ చేయాల్సిన పరిస్థితి అవుతుంది, మరి ఎలా అనిపిస్తుంది లోపల? చాలా కష్టంగా ఉన్నది, పిల్లలకు ఇబ్బంది ఉన్నది, మాకు ఇబ్బంది ఉన్నది. అదే మరి మేడారంకి కూడా ఇప్పుడు బస్సెస్ అవసరమే కదా, సో అందువల్ల అయితే చాలా బస్సెస్ వెళ్ళినాయి, దానివల్ల మీరు ఏమంటారు? ఏమనుకునడం లేదు కానీ ఈ ఫ్రీ బస్సులు తీసేయాలని, టికెట్ తీసేయాలని ఉన్నది అంతే. ఎందుకంటే కాలేజ్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది, పనికి వెళ్ళేటోళ్ళవి ఫ్రీ బస్ అన్నీ ఎక్కడంలో పిల్లలకు ఇబ్బంది అవుతుంది. అదే కాలేజ్ పిల్లలకు కాకుండా ఇంకా మీలాంటి ఏజ్ వాళ్ళకైతే ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది, చాలా కష్టం. ప్రజెంట్ ఎలా ఉంది మరి సిచ్యువేషన్? అంటే బస్సెస్ అయితే చాలా వరకు తగ్గింది, అయితే ఇంకా చాలా సిచ్యువేషన్ చాలా ఇది క్రిటికల్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉన్నది. అసలు సీట్లు దొరకడం పెద్దవాళ్ళకే అసలు అనుకూలంగా లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇప్పుడు గంట మేము వచ్చి కానీ ఇంకా రాలేదు బస్. థ్యాంక్ యూ. ఎంతసేపు అవుతుంది బస్ వచ్చి ఒక గంట అవుతుంది. గంట సేపు ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎల్వి హాస్పిటల్ వెళ్ళాలి, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్. ప్రసాద్ వెళ్ళాలి. ఆవ్. 47 అయ్యో రానే లేదు, ఇది కూడా గంట అయింది, గంట సేపు అయింది. గంట సేపు అయింది కానీ బస్ అయితే ఇంకా రాలే. ఎక్కడి నుంచి వస్తారు మీరు? ఖమ్మం. ఖమ్మం నుంచి వస్తారు అంటే మీకు ఇక్కడ సిచ్యువేషన్ అయితే బస్సులో ఎలా ఉందో అయితే మీకు తెలియదు, అంటే లోకల్ బస్సులో అయితే చాలా రష్ ఉంటుంది. సో మరి ప్రజెంట్ మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి ఇబ్బందిగా అవుతుంది, చాలా ఇబ్బందిగా అవుతుంది. నేను ట్రైన్కి వచ్చినాను, ట్రైన్కి వచ్చి చాలా గంట సేపు అయింది, గంట సేపు అయినా కూడా బండి లేదు. ఆ ప్రయాణమైనా తొందర అయింది, ట్రైన్ ప్రయాణమైనా కానీ ఇక్కడ మీకు వెయిటింగ్ ఎక్కువసేపు. వెయిటింగ్ గంటన్నర పట్టింది, గంటన్నర పోయినా ఇప్పుడు దాకా ఏం అంతు లేదు, చెంతు లేదు. సో ఇలాంటి మరి ఇవన్నీ అంటే ప్రజెంట్ ఇక ఇవన్నీ బస్సెస్ వచ్చేసి అయితే మేడారం వెళ్ళడం జరిగింది. సో అంటే ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తాం, మేడారం పోయినా కూడా ఈడ ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది కదా, ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వచ్చిన దూరం నుంచి వచ్చినారు, హాస్పిటల్కి వెళ్ళాలా, ఇప్పుడు ఆడ 2 రోజులు కూడా 3 రోజులు కూడా ఏడే ఉండాల్సి వస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంది, బస్సులు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. గంటన్నర అయింది కూడా ఒక్క బస్సు రాలే. చాలా వరకు బస్సెస్ కూడా పెంచామంటున్నారు కదా, మరి ఏడ పెంచినారు? ఈ ప్రభుత్వం వచ్చిన కాడ ఏ బస్సు పెంచలే. 6,000 బస్సులు దగ్గర 6,000 నుంచి 7,000 బస్సులు అయితే మేడారంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నాయి, ఇంకా చాలా వరకు పెంచుదాం అంటున్నారు. మీ ఒపీనియన్ చెప్పండి, ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది, సిటీలో బస్సులు తప్పనిసరి ఉండాలా. మేడారం పోతే మేడారం ఉండాలా, ఇక్కడే ఉండాలా. బస్సు కన్వర్ట్ బాగుంటేనే సిటీలో తిరగగలుగుతాము. దూరం నుంచి వచ్చిన ఇబ్బంది అవుతుంది కదా, మాకు ఎవరికైనా ఇబ్బంది అవుతుంది. దగ్గర పక్క సిటీలో ఉంటే సిటీ ప్రాబ్లం ఏమి ఉండదు, ఇక్కడ ఎప్పుడైనా పోవచ్చు. మళ్ళీ మాకు అపార్ట్మెంట్ ఉంది, 10కి అపార్ట్మెంట్ ఇది, 10 దాటిపోయి మరి ఏమంటారో ఏమో తెలియదు ఇక్కడ హాస్పిటల్ పోతే. సో చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. అంటే కాలేజెస్కి, స్కూల్స్కి, ఇలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళే కాదు, అంటే హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు కూడా, అంటే ఇక్కడ హైదరాబాద్ లోకల్ వాళ్ళే కాదు, ఎక్కడెక్కడ నుంచో డిస్ట్రిక్ట్ల నుంచి, అదర్ స్టేట్ల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అక్కడ ప్రయాణం కాకుండా ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నుండి వాళ్ళ ప్లేసెస్కి ఎవరికైతే ఎవరు ఉంటారో వారికైతే చాలా ఇబ్బంది అయితే ఫేస్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది. అయితే హైదరాబాద్ వారికి అయితే ఇది అలవాటే, అంటే ఎప్పుడప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. సో కామన్ లోకల్ వాళ్ళకైతే, కానీ ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు కాబట్టి వీరికైతే తెలియదు, కాబట్టి వీరికైతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు. అయితే ఇంకా 4-5 రోజుల వరకు అయితే ఇది సిచ్యువేషన్ ఉందని అయితే చెప్తున్నారు. సో కెమెరామెన్ శ్యామ్తో ప్రశాంత్, 6 టీవీ, హైదరాబాద్. థ్యాంక్ యూ.